చూడండి చికెన్ పికిల్ కోసం ఇలా చిన్న చిన్న ముక్కలు బోన్లెస్లో తీసేసుకొని దీన్ని బాగా వాష్ చేసేసుకున్నాను. ఇందులో 2.5 kgకి సరిపోయేంత సాల్ట్, అలాగే పసుపు, దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది చూడండి ఒక 5 minutes తర్వాత మనం చికెన్కి కింద కానీ దీంట్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుందండి. చికెన్లో వాటర్ అంతా బాగా పొడి అంటే చికెన్ అంతా బాగా ఇది చేసేసుకోవాలి, ఉడికించుకోవాలి. అంటే 50% మనము దీంట్లోనే ఉడికించుకుంటే పికిల్ అనేది మనకు ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి, అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. మనకు చికెన్ బాగా డ్రై అయ్యేంత వరకు ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు ఒక 1/2 కప్ అంతా ధనియాలు, అలాగే 1/2 కప్ జీరా, మెంతులు, ఆవాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. చూడండి చికెన్లో వాటర్ అనేది బాగా డ్రై అయిపోతుంది. ఇలా చికెన్ కలరే మారుతుందండి, అంటే పీస్ కలరే చేంజ్ అవుతుంది అప్పుడే మనకు. అలా చూడండి ఇలా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయినాక దీన్ని మనం పౌడర్ చేసేసుకోవాలి. చూడండి ఇలా డ్రై రోస్ట్ అయినవన్నీ మసాలా మిక్సీ జార్లో ఇలా సన్నగా పౌడర్ చేసేసుకోవాలి. అలాగే చికెన్ అనేది బాగా నీళ్ళన్నీ డ్రై అయిపోతున్నాయి. ఇలా పెద్ద గిన్నె పెట్టుకొని దీంట్లో 1 లీటర్ అంతా ఆయిల్ అండి, ఫ్రీడమ్ అయినా సన్ఫ్లవర్ అయినా ఏదైనా ఒకటి 1 లీటర్ వేసుకోవాలి. చూడండి ఇలా గిన్నెలో 1 లీటర్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఇది బాగా హీట్ అవ్వాలి. ఒక బొక్కల గిన్నె తీసుకొని మనం దీంట్లో ట్రాన్స్లేషన్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చూడండి చికెన్ అనేది బాగా డ్రై అయినాక మనం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్నాం కదా, ఇందులో మనము చికెన్ అంతా వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్ చికెన్ పీస్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీంట్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా బాగా ఉడకాలి. అలాగే మనం మధ్యలో ఒక్కొక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. చూడండి చికెన్ అనేది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి చికెన్ అంతా ఇలా బాగా ఆయిల్లో నుంచి తీసేసుకొని దీంట్లో ఫ్రెష్గా మిక్సీకి పట్టిన అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1 పెద్ద కప్పు వేసేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసినాక మనం పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా మసాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే చూడండి మసాలా అంతా పచ్చివాసన వెళ్ళాక చికెన్ వేసేసుకొని అలాగే సాల్ట్, కారం, అలాగే మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలాలంతా పౌడర్ వేసేసుకోవాలి. చూడండి ఇలాంతా ఉప్పు బాగా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు అలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అంతా మసాలాలన్నీ ఉడికినాక మనం ఇందులో లెమన్ జ్యూస్ ఒక 4 లేదా 5 నిమ్మకాయల జ్యూస్ వేసేసుకోవాలి. చూడండి ఇలా మనకు చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.